హలో గైస్, వెల్కమ్ టు అమ్మ హోమ్ వ్లాగ్స్. ఈరోజు గుడ్లు ములక్కాయ కూర వండుకుందాము. ముందుగా గుడ్లు ఉప్పు నూనె వేసి ఇలా ఉడకబెట్టుకొని ఒలుసుకొని ఇలా కాట్లు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బండి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పసుపు వేయండి. మనం ముందుగా ఒలుసుకున్న గుడ్లను కూడా వేపుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోండి. మా వీడియోని మొదట చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి కూర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం కూర కావాలో కూడా కామెంట్ చేయండి. ఇలా కలుపుకుంటూ ఉండండి. గుడ్లు ఒకవైపే వేగుతాయి అన్నమాట. కలుపుకోకపోతే ఇలా కలుపుకుంటూ ఉండండి. మన చిన్నప్పుడు అమ్మ మన ఇంట్లో కోడిగుడ్లు కూర వండితే ఎంతో ఆనందపడిపోయేవాళ్ళం కదా. అప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళం కాబట్టి అంత బడ్జెట్ ఉండేది కాదు కాబట్టి సగమే వేసుకునేవాళ్ళం. అది తిన్న ఆనందం చాలా వేరే లెవెల్లో ఉండేది. ఇప్పుడు ఎంత తిన్నా మనకి తృప్తి అనిపించట్లేదు. నేను 3 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి కోసుకున్నాను. అవి వేసుకుందాం. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఆనియన్స్ తొందరగా వేగుతాయి సాల్ట్ వేసుకుంటే, అందుకని నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలాగే చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి మీరు ఎప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు ఉంటారు కదా, ఒకసారి వీడియోని చూసి నేను చేసినట్టు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. గోల్డెన్ కలర్లో వచ్చినాయి. నేను ఒక ములక్కాయ 3 టమాటాలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మా వీడియోని మొదట చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. మీ కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్ మాకు ఎంతో విలువైంది. చూసారా, ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి. ములక్కాయలు ఎంత మగ్గినా ఉడకవు కదా, పులుసు పోస్తే మళ్ళీ గట్టిపడతాయి. అందుకనే ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఇలా గ్రేవీగా వచ్చినాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పిసుక్కొని ఆ తుక్కు తీసేసి ఆ పులుసుని పోసుకుందాం. మనం ముందుగా వేపుకున్నాం కదా, ఆ గుడ్లను కూడా దీంట్లో వేసుకుందాము. మా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. చూసారా, కోడిగుడ్డు ములక్కాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.